మా పంజాబ్లో ఎంతమంది అందమైన అమ్మాయిలు ఉన్నా కూడా నిన్ను చూసిన తర్వాతే నాలో ఇలాంటి ఫీలింగ్. మనిద్దరి మధ్య కూడా అంతగా పరిచయం కూడా లేదు. అయినా నా జీవితాన్ని నీతో పంచుకోవాలనుకుంటున్నాను. మేరీ, విల్ యూ మ్యారీ మీ? డాక్టర్ హ్యాపీ సింగ్, చూస్తుంటే ఈ గుర్రాన్ని నా కోడలుగా ఉంచుకోవాల్సి ఉంటుందేమో. రే అమ్మాయి ఎవరైతే ఏంట్రా, ధైర్యంగా వెళ్ళి చెప్పొచ్చుగా. అవును, ఇంతకీ ఎవర్రా అమ్మాయి? అమ్మా, నన్ను ఏడిపించొద్దు. నేను రోజు చెప్తానులే, అంతేగా చూపిస్తాను కూడా. అది చాలు. దేవుడు దయ వల్ల ఆయనకి కాల్చడం రాలేదు కాబట్టి సరిపోయింది. సరే పైకిలే, ఏమైంది? ఆయన ఇప్పటి వరకు ఎప్పుడు గన్ యూజ్ చేయలేదు అనుకుంటాను. ఆ పక్కనే ఉన్న అంకుల్ లెటర్ చదివారు, అందుకనే. ఏ హ్యాపీ జీ, వాట్ ఇస్ దిస్? ఏంటిది? ఇన్విటేషన్ టు డాక్టర్ అరవింద్ సింగ్ as a guest speaker at a seminar for the procedure for the birth control of stray dogs in Kerala. Kerala. అది విషయం ఏంటంటే, వాట్? అది తను ఎంతో ఆశపడి చేయాలనుకుంటున్న ప్రాజెక్ట్ కదా. అది కేరళలో దొరికింది. తను మాత్రం ఏం చేస్తాడు చెప్పండి? మనం టీవీలో చూసాం కదా, పిచ్చి కుక్కలతో ఇబ్బంది పడుతూ, వెర్రి కుక్కలతో ఇబ్బంది పడుతూ. నేను చూసాను, మీరు చూసారా? నేను చూసాను. అదిగో చూసారంట. ప్లీజ్ వాడిని వెళ్ళనివ్వండి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి తెలుగు నాట్ టు బి స్పోకెన్ ఇన్ దిస్ హౌస్? వెటరనరీ డాక్టర్, కుక్కతో పిల్లితో డీల్ చేస్తున్నావు. డీల్ విత్ అ మ్యాన్. వీడు ఎందుకని వీడు నాన్నలాగా ఉండట్లేదు? ఆయన మిలిటరీలో విషయం మర్చిపోలేదనుకుంటాను. ఐ డోంట్ వాంట్ ఎనీవన్ గోయింగ్ టు కేరళ ఎవర్. యు వాంట్ టు గో టు కేరళ? ఇట్స్ ఓకే. You want to go to Kerala? No sir, no. I am very happy. Oh my god. Hey photographer, త్వరగా షూట్ చేయి. నువ్వు షూట్ చేస్తావా, నేను షూట్ చేయనా? చేస్తా. వెరీ గుడ్ జీ. నన్ను చంపేసేలా ఉన్నాడే. ఇలా చూడు. When you make the poster, do Photoshop and put on the right Donald Trump and on the left King John Hun. మంచి ఐడియా జీ. East or west, Punjab is the best. ఈ పటియాలలో అందరికీ తెలియాలి. ఈ మేజర్ ఇందర్ పాల్ పార్టీ పవర్ ఏంటో తెలియాలి. ఆయన గుండెలోనే కాల్చేశారా? అయ్యో, ఈ తుపాకీలో బుల్లెట్ పెట్టద్దని. కితనా బార్ మే బోల్తా తా దే. నేను ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు తెలుగులోనే మాట్లాడుతున్నావు. ఇక నుంచి ఏ ఒక్కడు కూడా తెలుగులో మాట్లాడకూడదు. ఇదెలా ఉంది? ఏమంటున్నారా? ఆంధ్ర ఇష్టం లేకపోయినా మన చిరంజీవి అంటే ఇష్టమే, కానీ పాత విషయాలు మర్చిపోలేదు. అదెలా మర్చిపోతాన్రా? ఏదైనా సరే మర్చిపోతాం. వీళ్ళ అన్నయ్య కొట్టిన విషయాన్ని మర్చిపోతామా ఏంటి? తెలుగులో ఉన్న బూతులన్నిటి తిట్టారే, దాన్ని మనం మర్చిపోతామా? నా ఎల్సి, ఈ ఇంటి మహాలక్ష్మి ఎల్సి. నోరు ముయ్యరా. నువ్వు ఒక సర్దారువేంట్రా? మీ నాన్నగారి మొహం చూసి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నావు. సిగ్గు చేటు. అమ్మా, నాకు ఆయనతో ధైర్యంగా మాట్లాడాలని, మీ ఊరు చూడాలని ఎంతో ఆశగానే ఉంది. కానీ దానికి నాన్న ఒప్పుకోరని నీకు తెలుసు కదా. రే, జీవితంలో మనం డిజైన్ చేయాల్సిన ముఖ్యమైన ఒక విషయం ఉందిరా. దానికోసం ఏం చేసైనా దాన్ని సాధించాలిరా. బాగా చెప్పండి ఆంటీ. ఓ, నువ్వేంటి అంత పెద్ద మనిషివా? చూడు పరా. చివరిగా ఏ సినిమా డైలాగ్ వచ్చింది? నువ్వు జయరాం కాదురా. వచ్చాడ్రా వీడియో కూడా. రే, జయరాం మంచి యాక్టర్ రా. రే, నువ్వు ఇలా వెటనరీ హాస్పిటల్, వ్యవసాయం అంటూ తిరుగుతున్నావనుకో, ఆ తర్వాత నీ పిల్లకి ఇంకెవరైనా ప్రపోజ్ చేస్తారా? తర్వాత ఏముంది? బల్లే 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 అలా పాడుకుంటూ వెళ్ళిపోవడమే. ఒక అమ్మాయి నచ్చితే నువ్వు వెంటనే చెప్పేయాలరా మామా. తర్వాత రాబోయే సమస్యలు తర్వాత చూసుకుందాంలే. సమస్యలు అంటున్నది మీ అమ్మా నాన్నల్ని. అసలు నేను చెప్పే విషయాలు నీ చెవులకు ఎక్కుతున్నాయా లేదారా? ఇక చాలు, దిగరా. సరే, బైక్ పార్క్ చేసి రారా. రావట్లేదు. నన్ను చూస్తే జోగిందరికి చాలా కోపం వస్తుంది. నీకు తెలుసు కదా, సైన్యం నుంచి మా నాన్న వచ్చిన తర్వాత కొత్త పార్టీ పెట్టాడు, అది ఆయనకి నచ్చనే లేదు. ఫ్యూచర్లో మన మధ్య కూడా ఇలాగ ప్రాబ్లమ్స్ వస్తాయా? ఏమిటి? నేను వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను కదా.
ఆ తర్వాత నేను నా మామయ్యకి కదా సపోర్ట్ చేయగలను చెప్పు. దానికి ముందు నువ్వు ప్రాణాలతో ఉండాలి. ఆయన నీ గొంతు పిసికి పారేస్తాడు. రేయ్, నా క్లినిక్ ముందు పోస్టర్ సెట్ చేసేంత వరకు ఉండు, ఆ తర్వాత చచ్చిపో, నో ప్రాబ్లం. సరే వెళ్ళు, జావ్, బయలుదేరు. दीदी देखो गन। दीदी ऐसा ये दीदी ऐसा वा चलाना। ఓవరామ్ కరో. ఏం చేస్తున్నారు? పమ్మి, ఇదేమీ ఆడుకునే తుపాకీ కాదు. వంటగదిలోకి వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. హాయ్, ఇలారా. షూట్ చేయడం నేర్చుకుంటావా? పట్టుకో. దీన్ని ఇలా పట్టుకుని ఇలా చూస్తూ ఇలా గురి చూసి షూట్ చేయాలి. అయ్యో, ఇక్కడ తుపాకీనా? జరగండి. హలో సార్. రేపు అమర్దే సార్. ఇదిగోండి. ఇవ్వు. శభాష్, వెరీ నైస్. అలాగే ఇంకో విషయం, నాకు 2 కొడుకులు, అకల్ మీత్ ఇంకా విమల్ ప్రేమ్. జైలు నుంచి రిలీజ్ అయ్యి వస్తున్నారు. 2 హానర్ కిల్లింగ్ వల్ల జైలుకి వెళ్లారు. హానర్ కిల్లింగా? అంటే దాన్ని బట్టి చూసుకుంటే నాది కూడా అదే గతే. సార్ నేను బయలుదేరతానే. ఒక్క నిమిషం, నాకు ఇంకో పని కూడా నువ్వు చేసి పెట్టాలి. ఇదిగో ఈ అమ్మాయి నా కూతురు పమ్మి. పమ్మి, మన పమ్మి. అలాగే ఇది నేను, మా మామయ్య గారు. ఏంటి? బహుత్ అచ్చా సార్, బహుత్ అచ్చా. అలాగే ఇతను నాకు కాబోయే అల్లుడు, పేరు రిషిరాజ్ సింగ్. ఇన్విటేషన్లో వీళ్ళిద్దరి మధ్యలో నేను ఇలా కనిపించాలి, వీళ్ళని ఆశీర్వదిస్తున్నట్టుగా. అర్థమైందా? సమజ్గా. చరిత్రలోనే మొదటిసారి ప్రేమించిన అమ్మాయి పెళ్లి పోస్టర్ని రెడీ చేసేవాడిని నేనే అయ్యి ఉంటాను రా మామ. నాకు సరేరా, కొంచెం టెన్షన్ అవ్వకుండా ఉండు. ఇలా చూడు, పెళ్లి కొడుకు అవుట్, నువ్వు ఇన్. ఇదిగో ఇలా చేసే ప్రాబ్లం సాల్వ్డ్. దీనికే టెన్షనా? ఇదిగో ఇది చూసావా, 24 times కాల్ చేసిందిరా. మేరే శరత్ నాట్ పికప్ మై కాల్. मैं क्या करूं? అందుకు మనం ఏదైనా వేరే ప్లాన్ వేద్దాంలే. కామ్ డౌన్. ఇంతకు మించి వెయిట్ చేయలేను. నువ్వు వెళ్ళి కత్తి తీసుకురా, నేను వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేస్తాను. అదంతా అలా ఉంచరా, నువ్వు ఇప్పుడు తను తీసుకొస్తావనే అనుకుందాం. దానికంటే ముందు నువ్వు ఆ గోడ దూకాలి. అక్కడున్న వాళ్ళందరినీ కొట్టిపడేసి నువ్వు తన రూమ్లోకి వెళ్ళాలి. సూపర్. రూమ్లోకి వెళ్ళిన తర్వాత మొదటి గుండు నీ కాలికి, ఆ తర్వాత నీ గుండెలకి, నీ తలకి అని చెప్పి 26 గుండులతో నీ సినిమా అయిపోతుంది. తర్వాత నీ ఫోటోని పెద్ద సైజులో స్టూడియోలో అతికిస్తాను. రెస్ట్ అండ్ పీస్. ఎంత మంచి మనసున్న డార్క్ మనిషివరా నువ్వు. అసలు నీకు మనసు అనేదే లేదురా. ఎలా ఇలా మాట్లాడగలుగుతున్నావు? ఎందుకు తను అలా ఉన్నాడు? నీకు తెలుసు కదా హ్యాపీ బాయ్ లవ్ గురించి. మమ్మీ, హ్యాపీ ఇస్ వెరీ నైస్ గాయ్, బట్ నాకిప్పుడు అంత టైం లేదు. నువ్వు ఒక పని చెయ్యి, ఈ గుర్రం ఫోటోని ఫోటోషాప్ చేసి నా కోసం ఒక పోస్టర్ని రెడీ చేసి ఏంటి? గోడ హ్యాపీ వెటనరీ క్లినిక్. ఏంటి రే, అసలు నువ్వు పూర్తిగా మనిషి అనే విషయాన్ని మర్చిపోతుంటున్నావురా. వెళ్ళు. అమ్మాయికుడు హ్యాపీ భయ్య, నేను కూడా అమ్మాయికురాలే. అయ్యో, కాస్త కామ్గా ఉండివే. షర్ఫ్కి ట్రై చేస్తాను. మేరియా? హలో షర్ఫ్, నేను మేరీని. నువ్వెందుకు పమ్మి కాల్ చేస్తే తీయడం లేదు? తను లేకుండా జీవించడం కష్టమని ఇక్కడ ఏడుస్తోంది. నేను త్వరగా హాస్టల్కి వెళ్ళాలి. వీలైనంత త్వరగా ఇక్కడికి రా. లేదు, అది నేను ఇక్కడ హ్యాపీ. ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంటే హ్యాపీ అంటున్నావు అంటే తన ఫీలింగ్స్ కి వాల్యూనే లేదా? ఇదే మగవాళ్ళంటే. అయ్యో, నా ఉద్దేశం అది కాదు. నేను ఆ హ్యాపీ కాదు, హ్యాపీ సింగ్. షర్ఫ్కి ఫోన్ ఇవ్వరా? వాడు కొంచెం తాగున్నాడు. నీలాంటి ఫ్రెండ్స్ ఉండటం వల్ల అసలు ఉపయోగం ఏముంటుంది చెప్పు? మా ఊరి కుర్రాళ్ళు అయి ఉంటే మాత్రం ఈ పార్టీ కల్లా దాన్ని తీసుకువెళ్ళిపోయేవారు తెలుసా? రేయ్, లేవరా లేవరా. రే, నువ్వెంత అడిగినా ఈ ఫుల్ మాత్రం నాకే. ఇంకా
మిస్టర్ హ్యాపీ సింగ్, ఏంటి కన్నా కొంచెం లోపలికి వెళ్ళగానే అల్లాడిపోతున్నావు? ఎవరు ఎవరు నువ్వు? అడ్డమైన లోకల్ సరుకంతా కొట్టి నువ్వే కదా అన్లోడ్ చేసావు. సూపర్ స్టార్ డైలాగ్ని పవన్ కళ్యాణ్ స్టైల్లో చెప్తా. ఐఎమ్ జుట్టి వర్షన్ 2.0 ఎలా ఉంది? ఏమిటి రే, మిన్ను విరిగి మీద పడ్డా సరే చెలించని తెలుగు వాడిని నిరూపించి చూపించరా వాళ్ళ దగ్గర. నేను ఇలాగ వదిలితే అంతే, దేనికి వర్కౌట్ కావురా. అందుకని ఈ రోజు నుంచి నేనే నువ్వు, నువ్వే నేను. రే లేవరా, లెమ్మంటుంటే. నువ్వెంత అడిగినా ఈ ఫుల్ మాత్రం నాకే, నీకు అస్సలు ఇవ్వను, వెళ్ళిపో. రే వచ్చేసావురా, లేవరా. నేను తనని తీసుకురావడానికి వెళ్తే కాల్లో ఒకటి గుర్రలో ఒకటి డిస్కౌంట్. లోపల కుక్కలేమీ లేవు కదా, ఎందుకైనా మంచిది దీన్ని తీసుకెళ్తే బెటర్. నమస్కారం. అయ్యో, ప్లీజ్ పికప్ పికప్. పమ్మి, నేను హ్యాపీని అరవకుండా ఎందుకు అరుస్తున్నావు? పమ్మి, హే మేరీ, నువ్వు చెప్పినట్టుగానే ఎలాగోలా కష్టపడి తీసుకొచ్చేసాను. ఇప్పుడేమంటావు? తీసుకెళ్ళిపోయావా? నేను చెప్పినట్ట హ్యాపీ, నువ్వు ఊరికే కామెడీలు చేయకు. నువ్వే కదా చెప్పావు మా ఊరి వాళ్ళైతే ఈ పాటికి ఎప్పుడు తీసుకొచ్చేసేవాళ్ళని. ఇప్పుడు అదంతా మాట్లాడడానికి టైం లేదు, నువ్వు హాస్టల్ నుంచి వచ్చేయ్, నేను వచ్చేస్తాను. హాస్టల్లో లేనరా తింగరోడా, నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడ ఎక్కడా? ఇదిగో చూడు. హాయ్. నువ్వు మర్యాదగా తన్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలే హ్యాపీ. నాకెత్తుకు రావడం మాత్రమే తెలుసు, కావాలంటే నువ్వు తీసుకువెళ్ళు. ఎవరన్నా అడిగితే మేమిద్దరం అలా రెస్ట్ రూమ్ కోసం బయటకు వచ్చామని చెప్పు. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తున్నావురా? అయ్యో, నువ్వు రా, త్వరగా రా. రా త్వరగా. ఇప్పుడు మనం అసలు ఏం చేయబోతున్నాం? ఇప్పుడు మనమంతా కలిసి కొంచెం తెలివిగా వ్యవహరించడం చాలా మంచిది. హలో నాన్న, ఒక సమస్య నాన్న. రే 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 మెల్లగా. రే జాగ్రత్తరా రే. రే 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 అటు కాదు, ఇటు 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 ఇటు. ఓకే ఓకే ఓకే. ఆహా, పట్టుకో 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 పట్టుకో. అబ్బా రే, నా వల్ల కావడం లేదురా. రే 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 ఇటురా. ఎక్కడెక్కడి ఎక్కడి. అమ్మాయా, అబ్బా. రా 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 రా, కాళ్ళు కాళ్ళు పట్టు. ఓకే అమ్మా. ఇంకేంటి, హ్యాపీ జర్నీ. వెళ్ళగానే లెటర్ రాయ్. అయితే నువ్వు రావట్లేదా? నేను రావడానికి వీలు కాదు, మా నాన్న నరికేస్తాడు. నువ్వు ఇక్కడే ఉండు, పమ్మి ఇంట్లో వాళ్ళు నేను చంపేస్తారు. మధ్యలో ఉన్న వాళ్ళిద్దరిని నేను ఒక్కదాన్ని ఎలా తీసుకువెళ్ళగలను? అది వాళ్ళిద్దరిని నువ్వు మోయడం లేదు కదా, వాళ్ళని మోసేది ఈ ట్రైన్.
హలో నాన్నా. ఇప్పటికీ సేఫే. ఏంటి పెళ్ళోళ్ళు వస్తున్నారా? ఏంటి నాన్న అర్ధరాత్రి ఇదంతా అవసరమా? నేను ముందు ప్రాణాలతో ఊరికి చేరుకుంటే అప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళే పెళ్లి చేసుకుంటా. ప్రస్తుతానికి ట్రైన్ ఎక్కాను నాన్న. ఏ హ్యాపీ, పమ్మిని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీ సీసీటీవీ వీడియో వైరల్ అయిపోయింది. ఏం పని చేసావురా నువ్వు? మీ నాన్నగారు భవిష్యత్తు గురించి నీకు బాధ లేదా? పమ్మిని నువ్వు వెంటనే తీసుకురా, లేకపోతే జోగిందర్ నేను చంపేస్తాడు. ఏంటి కన్నా, నువ్వే పమ్మిని ఎత్తికెళ్ళావని ఆ జోగిందర్ అనుకుంటున్నాడు కదా. మీ నాన్నకి విషయం తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఈ ట్రైన్కి వెళ్ళడమే ఇప్పుడున్న సిచ్యువేషన్కి నీకు అందరికీ మంచిది. ఎచ్చి పోరా, నీ వల్లే ఇప్పుడు ఇదంతా తప్పుగా జరుగుతోంది. ఆహా కన్నా, ఒక విషయం చెప్తాను, బాగా వినుకో. ఈ ట్రైన్ నువ్వు వెక్కలేదనుకో, ఆ తర్వాత తల్ల కిందులుగా తపస్సు చేసినా సరే నీ లవ్ చెప్పడానికి వీలు కాదు. చెప్పేది వినరా, 3-4 రోజులు ట్రైన్ ట్రావెల్ కదా. ఈ ట్రావెల్లోనే నీ లవ్ కూడా ట్రావెల్ అవ్వచ్చు. నువ్వు సినిమాలవి చూడవా? లేదు, నేను అస్సలు చూడను. ఇప్పుడే నువ్వు ఎందుకు ఇలా ఉన్నావో అర్థమవుతోంది. త్వరగా ఎక్కరా. ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టార్ట్ హియర్. రై ఎక్కడ ఎదవా మెంటల్ గడా. ఎక్కు రా రా. నాతో రానన్నావుగా. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ కామన్ సర్దార్. వినమ్మా. వెళ్ళు, లోపలికి వెళ్ళు. అకల్ మీత్, బిమల్ ప్రేమ్. పమ్మి నా శత్రువుల్లోనే ముఖ్యమైన శత్రువైన ఇంద్రపాల్ కొడుకైన హ్యాపీతో పారిపోయింది. ఆ నయవంచకురాలు అందరి ముందు నేను తలదించుకునేలా చేసి పారిపోయింది. తుమ్ లోగ్ జావ్. వెంటనే వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టి ఇక్కడికి తీసుకురండి. వాళ్ళిద్దరిని నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వెళ్ళండి. వెళ్ళి చూడండి, వెతకండి. చూడండి ఎక్కడున్నారో చూడండి. అన్ని చోట్ల వెతకండి. అదే ఆ బస్సులో వెళ్ళి చూడండి. ఎక్కడే చూడండి. బస్ స్టాండ్ లోను, రైల్వే స్టేషన్ లోను, అన్ని చోట్ల చూడండి. ఆ బస్సులో ఎక్కి చూడు. దిగండి. మీరు వెళ్ళండి, అటు చూడండి. నువ్వు వెళ్ళు. తన ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళి వెతకండి. వెళ్ళండి. మీరిద్దరు అటు వెళ్ళి చూడండి త్వరగా. పమ్మి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మనమెలా వచ్చావు? రే, మనమెలా ఇక్కడికి వచ్చావు? మనం పారిపోతున్నాగా. పారిపోతున్నావా? సరే, మేమెలా ఇక్కడికి వచ్చావు చెప్పు. ఏంటి? అలా కాదు, మీరిద్దరు పారిపోతే అది ఓకే, కానీ మేమిద్దరం ఎందుకు? ఎవరైనా వచ్చి సాయం చేయండి, మేము మాత్రం దించలేం. ఎవరు లేరా ఇక్కడ? వాళ్ళు తీసుకొచ్చిన సామాన్లు దించండి. అయ్యయ్యో, నా వల్ల కావడం లేదు. ఏంటి, ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నారు? నీ కొడుకు ఆ జోగేందర్ కూతురు పారిపోయారు. ఓరి దేవుడా, ఏమంటున్నారు మీరు? ఓయ్ మేరీ, నా ఫైల్ తీయలేకపోతున్నాను. నా లగేజ్ తీసుకురాలేదు. అందుకు మన స్కూల్ టూర్ కి వెళ్ళడం లేదు, దొంగ చటుగా పారిపోతున్నాం. సర్టిఫికెట్స్ తీసుకురానందుకు బాధపడుతుంటే దాన్ని తీసుకోవడానికి మనం వెయిట్ చేస్తుంటే మన ప్రాణాలు కూడా తీసేస్తుండే వాళ్ళు. జోకా,
ఏంటి అదేంటంటే హ్యాపీ చాలా బాగా మిమిక్రీ చేస్తాడు తెలుసా? ఓహో అయితే చెయ్యి మామా. ఏంట్రా చెప్పు భయ్యాకు బోలో. हैप्पी भैया कर दो ना, थोड़ा बुढ़ा हल्का हो जाएगा. हल्का हो जाएगा प्लीज प्लीज. मैं श्योर. మొదలు పెట్టనా? మామ రెడీ అయిపోయాడు. రే టైట్ చేయరా పైన. ఓకే ఓకే. హాయ్ మాలిని, హాయ్ కృష్ణ. నేను ఇది చెప్పే తీరాలి, నువ్వు చాలా అందగత్తవి. ఇక నువ్వు ఇంత అందాన్ని ఎప్పుడూ నేను చూడలేదు. అండ్ ఐ మీన్ లవ్ విత్ యూ. రే మామ సూపర్ రా, అచ్చం చిరంజీవి లాగా మాట్లాడుతున్నావు. రే సూర్య. రే మామ సూర్య అంటారా? రే నిన్ను ఊర్లో ఉన్నాడు కదా మీ బాబు వాయిస్ రా. సరే టెన్షన్ అవ్వకు వదిలే. ఆ డైలాగ్ చిరంజీవి అనిపించింది అందుకే. హాయ్ ఐ యామ్ మేరీ. I'm Irene. ఓకే కెన్ ఐ జస్ట్ ట్రై దట్? Sure. ఓకే థ్యాంక్ యూ. Irene, Madeline, Pummy, Sharf. Hey, Irene. Hey, Mary, what happened? Hey, you forgot your mandolin. Thank you so much. I completely forgot. Bye. Take care. Stay safe, okay? Okay, bye-bye. నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళాను కదా అందుకు.